నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు నాతో పాటు. మాదిగ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఓన్లీ ఇద్దరు మాదిగ మంత్రులు మాత్రమే ఉన్నారు. అందులో మాదిగ ఉపకులానికి సంబంధించిన దామోదర్ రాజనరసింహ ఉన్నారు. ఒరిజినల్ మాదిగ కాదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆశిస్తున్నారా? ఏం చెప్తున్నారు? అంటే దామోదరం రాజనరసింహన్న కూడా మా మాదిగ సామాజిక వర్గమే, అడ్లూరు లక్ష్మణ్ కూడా మాదిగ సామాజిక వర్గమే. కాబట్టి మా సామాజిక వర్గానికి 2 పదవులు వచ్చినాయి. ఆ 2 పదవులతోని మా సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ సమున్నతమైన స్థానం కల్పించిందని నేను భావిస్తూ ఉన్నాను. ఏ మంత్రివర్గ రేసులో నేను లేను, నాకు ఆలోచన లేదు. మా వాళ్ళకి కావాలనుకున్న దాంట్లో ఒకటి మొదటిగా దామన్నకు వచ్చింది, రెండోది లక్ష్మణ్కి వచ్చేసింది. కాబట్టి 2 పదవులు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మా సామాజిక వర్గానికి కేటగరైజేషన్తో పాటు 2 పదవులు ఇవ్వటం కూడా సమున్నతమైన స్థానం కల్పించిందని నేను భావిస్తా ఉన్నాను. మాదిగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మీ పేరు చాలా కీలకంగా వినిపిస్తూ ఉంది. వీరేశంకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి. నల్గొండ ప్రాంతంలో కొంత రెడ్ల ఆధిపత్యం ఉందని చెప్పి విమర్శలు ఉన్నాయి. మీకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కళాఖండిగా చెప్తున్నారు. మీరేం చెప్తారు? అంటే వాళ్ళ అభిప్రాయం చెప్పారు. వాళ్ళ అభిప్రాయాన్ని నేను గొప్పగా స్వాగతిస్తున్నా. కానీ ఇప్పుడు నాకు మా పార్టీ మా సామాజిక వర్గానికి మంచి అవకాశాలు ఇచ్చింది, కేటగరైజేషన్ చేసింది, 2 మంత్రి పదవులు ఇచ్చింది. బట్ దీంతో మా సామాజిక వర్గానికి న్యాయం జరిగిందని భావిస్తున్నాను. నేను ఆ మంత్రివర్గ రేసులో లేను, నాకు ఆలోచన లేదు. ఇప్పుడు నల్గొండ ప్రాంతంలో కొంత రెడ్ల ఆధిపత్యం ఉంటుందని చెప్పి విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగా వీరేశంని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ అని కూడా కొంత మాట్లాడుకుంటున్న చర్చ జరుగుతుంది. అట్లాంటిది అదే అబద్ధం. నల్గొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు కూడా అది నక్సలైట్ పార్టీలైనా ఏ రాజకీయ పార్టీలైనా రెడ్లు నాయకత్వం వహించారు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీలనే కాదు, అటు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఆ తర్వాత జరిగినటువంటి అనేక ఉద్యమాలలో కూడా వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ త్యాగాలు ఉన్నాయి. కాబట్టి మొదటి నుంచి కూడా ఈరోజు జానారెడ్డి కానీ మిగతా పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఎన్ఎస్ఏ నుంచి ఆ పార్టీలో ఉన్నారు, పార్టీ కోసం పనిచేసారు. పార్టీ కూడా గుర్తించి వాళ్ళకు అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చేసింది. కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలు ఇంకో సామాజిక వర్గానికి అది వ్యతిరేకమో ఇంకోని అణిచివేయటం కోసం అనుకుంటే అది పొరపాటు. అట్లాంటిది ఏం లేదు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాబోతుందని మొన్నటి వరకు చర్చ జరిగింది. తాజాగా ఈ 3 మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత అది కొంత పెండింగ్లో పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. 3 రెడ్లు అవుతారు. మళ్ళీ కొంత వ్యతిరేకత వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీపై కొంతమంది మాట్లాడుతున్నారు. అట్లాంటి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే. అంటే రాజగోపాల్ రెడ్డి అన్నకు మంత్రి పదవి రావాలనేటువంటిది నేను కూడా కోరుకుంటాను. మా జిల్లా ప్రజలలాగానే నేను కూడా తప్పకుండా ఆయనకు కావాలని కోరుకుంటాను. బట్ పదవులు ఇస్తున్నప్పుడు ఎలాంటి ఈక్వేషన్స్ తీసుకుంటుంది, జిల్లాల ఈక్వేషన్ తీసుకుంటుందా, క్యాస్ట్ల ఈక్వేషన్ తీసుకుంటుందా అని మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది, అధిష్టానం చూసుకుంటుంది. దాంట్లో వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి నాకు ఏ అభిప్రాయం ఉన్నా మా పార్టీ అంతర్గత వేదికలలో చెప్పడం తప్ప నేను ఇట్లా బహిరంగంగా వీళ్ళకు వాళ్ళకు ఇవని దానికి సంబంధించినటువంటి చేసేటువంటి స్థాయి కూడా నాది కాదు. మీ ప్రాంతంలో 2 మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు మందుల సామెల్. ఇద్దరిట్లో ఎవరికో ఒకళ్ళకి మంత్రి పదవి రావాలని మీ సామాజిక వర్గం నేతలు మీ దగ్గరకు వచ్చి మాట్లాడట్లేదా, ఆశించట్లేదా? మా సామాజిక వర్గం నుంచి 6 ఎమ్మెల్యేలు ఉంటారు. 6 ఎవరికి ఇచ్చినా పర్వాలేదని చెప్పేసి 6 పోయేసి అధిష్టానానికి చెప్పినాం, ముఖ్యమంత్రికి చెప్పినాం, పిసిసి ప్రెసిడెంట్కి చెప్పినాం, ఏఐసిసి ప్రెసిడెంట్కి చెప్పినాం. ఇవన్నీ కోణాల నుంచి ఆలోచించేసి మొదటి నుంచి ఎన్ఎస్సీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి అడ్లూరు లక్ష్మణ్ కాబట్టి అడ్లూరు లక్ష్మణ్కి అవకాశం ఇచ్చింది. దాన్ని 100% మేమందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతించినాం, అభినందించినాం. రాష్ట్ర పార్టీకి, దేశంలో ఉండే ఆల్ ఇండియా పార్టీకి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా పిసిసి ప్రెసిడెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా చెప్పినాం. కాబట్టి ఆ సమస్య అయిపోయినటువంటి సమస్యను మళ్ళీ మాట్లాడటం అంటే అంతకంటే ఇంకేముండదు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే వీరేశం స్వాగతిస్తాడా? 100% రావాలని నేను కోరుకుంటున్నా, స్వాగతిస్తున్నా. ఆయన మంత్రి పదవికి అర్హుడని కూడా నేను భావిస్తా ఉన్నా.